ఇది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే బయట కూడా తెలుస్తుంది, ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో. ఇప్పుడు కూడా అదే ఉన్నది అధ్యక్ష. ఇవాళ వరకు కూడా ఇవాళ ఏప్రిల్, ఇవాళ మార్చి 28, ఈ రోజు కూడా అదే ధరణి సిస్టమే రన్ అవుతున్నది, అదే సాఫ్ట్వేర్ రన్ అవుతున్నది, అవే మాడ్యూల్స్ రన్ అవుతున్నాయి. ఇది నిర్వివాద అంశం. 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు ఇవాళ మీరిచ్చే రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు, ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష. అది నిర్వివాద అంశం కాదని చెప్పండి. అందులో వీళ్ళు చాలా చేంజెస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నేను ఒక 4 అంశాల మీద ఖచ్చితంగా వారికి తెలియదలుచుకున్నా. ఇవాళ మ్యూటేషన్ అని ఇంతకుముందు మీకు తెలుసు పెద్దలు, 2014 కంటే ముందు మ్యూటేషన్ కోసం పోయినట్లయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 6 నెలలు, సంవత్సరం అయ్యేది అధ్యక్ష. ధరణిలో పెట్టిన ఫీచర్ తర్వాత ఒకటేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్, ఇష్యూయింగ్ ద పాస్బుక్, ఇది అయిందా లేదా? 1,55,00,000 ఎకరాలకి జరిగిందా లేదా? కాబట్టి ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ భూభారతిలో అధ్యక్ష, వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పీకర్ గారు, ఇవాళ ఈ భూభారతిలో మ్యూటేషన్ పద్ధతిలో మ్యూటేషన్ ఒకవేళ ఎంఆర్ఓ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే అధికారికి వాళ్ళకి ఇష్టం లేనట్లయితే వాళ్ళు ఒప్పుకుంటేనే. ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు భూముల గురించి, తెలంగాణలో భూములపై హక్కుల గురించి, ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి, రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి, లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం. దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోడుగల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొద్దుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవాడితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, నేను చెప్తున్నానండి, ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చెప్తున్నాను అధ్యక్ష, వినండి సార్. ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా 70s వచ్చినటువంటి యాక్ట్తో అనేక మంది, కొన్ని లక్షల మందికి భూములపైన హక్కులు కలిగాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు, ఒక పోరాటం కాదు అధ్యక్ష, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో భూములపై ఉన్నటువంటి హక్కుదారులు, కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష, ఆనాడు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, పట్టాదారులు, కాలువ వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు, చట్టాల ద్వారా చాలా మందికి కబ్జా కాలంలో, అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలా మంది వచ్చారు అధ్యక్ష. కొన్ని లక్షల మంది వచ్చారు, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్రలో కాదు అధ్యక్ష, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం లక్ష్యాలను చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో ధరణి అనే చట్టం తీసుకొచ్చి
ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టదారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనక్కున్నటువంటి జమీందారుని భూస్వాముల్ని జాగీర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం.